మీరు సీరియస్ యాస్పిరెంట్ అయ్యి ఉంటే మాట్లాడండి, లేదంటే వద్దు. ఎవరికైతే మన గవర్నమెంట్ ఇచ్చిన 2700 పోస్టులు సరిపోతాయో నేను వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. ఎవరికైతే సరిపోవని అనుకుంటున్నారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. అసలు మీరు అందరూ సీనియర్ యాస్పిరెంట్స్ అయినారా? అసలు మీరు అందరూ సీరియస్ యాస్పిరెంట్స్ అయినా? ఒక సిల్లీ యాస్పిరెంట్స్. నేనే గత 30 రోజుల నుంచి ఇన్ని వీడియోలు చేస్తాను, ఇన్ని మీటప్ కట్టుపోతున్నాం. మరి మీరెందుకు ఒక్కటి మాట్లాడట్లేదు? అసలు నిజంగా మీరు బాగా చదువుతున్నారు? అసలు నిజంగా మీరు గ్రౌండ్ ఫ్లోర్ అవుతున్నారా? మీకు తెలుసు కదరా 2700 పోస్టులు ఎలా సరిపోతాయి మీకే తెలుసు కదా. ఎవరికైతే 28-30 ఇయర్స్ వాళ్ళకి కొంచెమైనా మీరు మాట్లాడరు కదరా. సరే, ముఖ్యంగా అమ్మాయిలు ఇంకా మేమే చదవడానికి పుట్టాం, సర్వీస్ చేయడానికి పుట్టాం, పోలీస్ అవడానికి పుట్టాం, ఇలా చదువుకునే ఉంటారు. అసలు పోలీస్ ప్రిపేర్ అయ్యి ఉంటారు. మీకు 2700 పోస్టుల్లో కనీసం ఒక 1000 పోస్టులు వస్తాయి. మీకు కనీసం మాట్లాడండి. ఎందుకంటే ఒక డిస్ట్రిక్ట్ ఎంతోమంది నుంచి ప్రిపేర్ అవుతున్నారు కదా, మాట్లాడచ్చు కదా. నేను నిన్న కాక మొన్న దిగా నాకే కొంచెం అయ్యమయం ఉంది. 4 years తర్వాత వస్తున్నప్పుడు ఇన్ని పోస్టులు ఎలా సరిపోతే నేనే ఇన్ని చేస్తాను. మీరు అసలు మీకు కొంచెం కూడా మాట్లాడలేదు. మాట్లాడచ్చు కదా. ఏమైపోయింది ఇప్పుడు? ఇన్ కేసు పెంచారు అనుకోండి, మన అందరూ హ్యాపీయే. నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు. సో పెంచదు అనుకోండి, చదువుకుంటే ఆపోజిట్ అడ్జస్ట్ అయిపోవచ్చు. కూర్చొని ఏదో మాట్లాడండి, మాటలొచ్చు కదా బాబు. రేపు మా పెళ్ళి అయిపోయి అబ్బాయిలుగా, అలాగే రేపు మా పెళ్ళి అవుతున్న అమ్మాయిలు కొంచెం మాట్లాడండి. నెక్స్ట్ నోటిఫికేషన్ కేసు ఉండదో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. కొంచెం ఒక్కసారి ట్రై చేయండి. ఏమైపోయింది? ఒకవేళ మీరు సీరియస్ యాస్పిరెంట్ అయ్యి ఉంటే మాట్లాడండి, లేదంటే వద్దు.